ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంపై ఉంది. RC16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారు. ఈ విషయం వినగానే అందరి దృష్టి ఈ సినిమా వైపు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర జానర్ ఏమిటి, అసలు హీరో ఈ సినిమాలో ఏ పాత్ర చేయబోతున్నారు, మిగతా విశేషాల కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. రామ్ చరణ్ తన తాజా చిత్రం గేమ్ చేంజర్ షూట్ లో బిజీగా ఉంటూనే తన నెక్స్ట్ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో చేయనున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ చిత్రం. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. అలాగే రామ్ చరణ్ ఉత్తరాంధ్రకు చెందిన స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించనున్నారట. అక్కడ స్లాంగ్ నే మాట్లాడనున్నారట. రంగస్థలం చిత్రంలో అచ్చమైన గోదావరి యాసలో మాట్లాడిన ఆయన ఈ సినిమాలోనూ ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోనున్నారు. అందుకోసం రామ్ చరణ్ హోంవర్క్ చేయబోతున్నారు. డైలాగుల విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఒక ప్రముఖ నవల రచయిత సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటి లయా కూడా నటించనుంది. అలాగే ఈ మూవీకి AR రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో RRR వచ్చి సూపర్ హిట్ అయింది. దాంతో ఆమెను బుచ్చిబాబు సనా అడిగినట్లు డిస్కషన్స్ జరుగుతున్నట్లు వినికిడి. నిర్మాతలు ముంబై వెళ్లి ఆమెతో నెగోషియేషన్స్ చేస్తున్నారని, మాక్సిమం ఓకే కావచ్చని అంటున్నారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR లో చేసినప్పుడు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, దాంతో స్క్రీన్ పై ఏ ఇబ్బంది లేకుండా ఈ జంట కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ ఆలియా భట్ నో చెబితే సాయి పల్లవిని సీన్ లోకి తేవాలని అనుకుంటున్నారు. టోటల్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది కాబట్టే ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ అని కూడా వార్తలు వస్తున్నాయి. దానికోసమే 400 మందిని జూనియర్ ఆర్టిస్టులను రెడీ చేస్తున్నాడట బుచ్చిబాబు.